కాకతీయ సామ్రాజ్య అవతరణము భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయము. నాటి ప్రాగ్దక్షిణ ప్రతీచి ఉదీచి రాజ్యములకు మానదండము, కలలకు కానాచి, రిపు సంతతికి ఆటకట్టు, కవిపికములకు ఆమని, వైదేశిక పరవాధృతి గ్రీష్మము, నాట్యమైరి క్రీంకారములకు శ్రావణ మేఘము, వీర శైవమునకు శివ జటాజూట శరచంద్రిక. ఆలయ సంపదకు కార్తీక పౌర్ణమి, జానపద కళారూపములకు హేమంతము, మోటుపల్లి రేవు నుండి బహిర్గమించిన సుగంధ ద్రవ్యముల నౌకల తెరచాపలకు మలయమారుతము, హిందూ రమారమణుని ఎదలో కౌస్తుభమని, మైలార భట్టుట ట్రమ్రోల ప్రేరణ శివతాండవము, ఏడు దేశ శస్త్ర వీరేశ యాతి మైతాన్ ఖ్యాతి త్రిలింగాఖ్య, ఏషాం కాకతి రాజకీర్తి వైభవ కైలాస శైల కృత, తెదేవా ప్రసరత్ప సాదర మధుర శ్రీశైల కాళేశ్వర ద్రాక్షారామని వాసిన ప్రతిదినం ప్రత్యయసే జాగ్రత్త అని విద్యానాథుడు చెప్పినట్టు కాళేశ్వర శ్రీశైల ద్రాక్షారామం క్షేత్రాల మధ్య ఉన్న త్రిలింగ దేశాన్ని కైలాస పర్వతానికి ఉన్నంత గౌరవం కీర్తి కాకతీయ ప్రభువులు తెచ్చి ప్రతిదినం కాపాడారు. కాకతీయుల కులదేవత కాకతీదేవి. కాకతీయ ఆరాధకులు కావున కాకతీయులు అని పిలువబడ్డారు. వీరి ఆరాధ్య దైవం స్వయంభూ శివుడు, స్వయంభూ దేవుడు. మీ చారిత్రక నేస్తం ఓరుగల్ అందాలు ఛానల్కు స్వాగతం. కాకతీయులు దుర్జయ వంశస్థులు. వీరు మొదలు రాష్ట్రకూటుల వద్ద సైనికోద్యోగులుగా చేరి క్రమంగా సామంతులైనారు. కాకతీయ వంశానికి ఆద్యుడు కాకతీయ రాజ్యస్థాపకుడైన వెన్నరాజు. 800 నుండి 815 ఏడి. ఆయన రాష్ట్రకూట సేనాని, సామంతుడు. ఇతని రాజ్యంలో ఆదిలాబాదు పశ్చిమ ప్రాంతం, బాసర, ముదోలు, కుబేరు, బైన్సా ప్రాంతాలు ఉండేవి. కాకతీయ వంశంలో వెన్నరాజుతో మొదలు 17 మంది పరిపాలించారు. వెన్నరాజు తర్వాత అతని కొడుకు మొదటి గుండన, మనవడు రెండవ గుండన, మునిమనవడు మూడవ గుండన 815 నుండి 895 ఏడి వరకు రాష్ట్రకూట సేనానులుగా, సామంతులుగా పాలించినారు. మూడవ గుండన తూర్పు చాళుక్యుల రాజధాని అయిన విజయవాడపై రాష్ట్రకూట రాజు రెండో కృష్ణుడితో కలిసి రాష్ట్రకూట సైన్యాధ్యక్షుడిగా యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందుతాడు. చాళుక్య వంశోదిత భూమిపాల శ్రీద్వారం అజ్ఞానుగతం ప్రవిశ్య నూనం విపద్వారం అముం విషామిత్యక్షష్ట వాటం గత వల్లభేషం దండెన గుండనగా విలోపడ మూడవ గుండన తన ప్రాణాలు పనంగా పెట్టి పోరాడి శత్రువుల చేతిలో వీరమరణం పొందుతాడు. మూడవ గుండన తర్వాత రాష్ట్రకూట సేనాని అయింది ఎర్రయ్యరాజు. గుండన చేసిన ప్రాణత్యాగానికి ప్రతిఫలంగా కురవిసీమను గెలిచి రాష్ట్రకూటలు ఎర్రయ్యకు అప్పగించారు. వేంగి చాళుక్యులకు లోబడి ముదిగొండ చాళుక్యులు పాలించిన నేటి ఖమ్మం, వరంగల్ జిల్లాలోని కురవి ప్రాంతమే కురవాడి సీమ. ముదిగొండి చాళుక్యులను యుద్ధంలో ఓడించినాక రాష్ట్రకూటులు ఎర్రయ్యరాజును ఈ ప్రాంతానికి సామంతునిగా నియమించినారు. ఈ పరిణామం కాకతీయ ఉజ్వల చరిత్రకు పునాది. ఎర్రయ్యరాజు కుమారుడు యువరాజు అయిన బేతయ్య రాజ్యపాలనలో తండ్రికి చేదోడుగా ఉన్నాడు. ఇప్పటికే కాకతీయ రాజ్యం రాష్ట్రకూట సామ్రాజ్యంతో పోటీ పడుతూ విస్తరించి ఉంది. అయినా కాకతీయులు స్వతంత్రత ప్రకటించుకోక రాష్ట్రకూటలకు సామంతులుగా, మహామండేశ్వరులుగానే పాలన సాగిస్తున్నారు. బేతరాజుకు 2 సంతానం. కుమారుడు కాకతి గుండన, కూతురు కామసాని. గుండరాజు కాకతీయ వంశంలో 4వ కావడంతో 4వ గుండరాజు అని, కాకతీయ వంశంలోని వాడవడంతో కాకత్య గుండన అని, కొండలను సైతం పిండి చేయగల భీమబలుడు కావడం చేత పిండి గుండన అనే పేర్లతో ప్రసిద్ధికెక్కినాడు. బేతరాజు తన కుమార్తె కామసానిని విర్యాల రాజకుమారుడు ఎర్ర నరేంద్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈయన కళ్యాణి చాళుక్య రాజ్య సర్వ సైన్యాధ్యక్షుడు, సామంత ప్రభువు. బేతరాజు కాలంలో అనగా 934 ఏడీలో ముదిగొండ చాళుక్యులు కురివిసీమను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇలా కురివిసీమ రాష్ట్రకూటులకు, చాళుక్యులకు పలుమార్లు మారుతున్న క్రమంలో బేతరాజు తర్వాత కాకత్య గుండన రాష్ట్రకూటులకు సేనానిగా నియమింపబడ్డాడు. ఇతని కాలం 955 నుంచి 995 ఏడి. గుండన తిరిగి కొరిసీమను ఆక్రమించుకునే సమయంలో అనగా 973లో రాష్ట్రకూటుల రాజ్యాన్ని చాళుక్యరాజు రెండవ తైలపుడు ఆక్రమించాడు. అదే సమయంలో వేంగి పాలకుడైన దాదార్ణవుడు జటాచోడ భీముని చేతిలో మరణించాడు.
అయినను గుండ్యన స్వతంత్ర పాలకుడుగా ఉండదలుచుకొని ముదిగొండ చాళుక్యులను తమ ముఖ్య పట్టణమైన కొరవ నుండి తరిమి కొట్టాడు. తన సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ముదిగొండ చాళుక్య రాజైన బొట్టుబేతయ్య కురవి తిరిగి సొంతం చేసుకోవాలనే కోరికతో తమ వంశీయులైన కళ్యాణి చాళుక్య రాజు రెండవ తైలపుని సహాయం కోరుతారు. 995లో కళ్యాణి చాళుక్య రాజు విరియాల ఎర్రసేనాని ఆధ్వర్యంలో సైన్యాన్ని కురవిని పాలిస్తున్న కాకర్త్య గుండెనపైకి పంపిస్తాడు. విరియాల ఎర్రయ్య కాకర్త్య గుండెనకు బావ. ఈ యుద్ధంలో బావ అయిన ఎర్రయ్య చేతిలో కాకర్త్య గుండెన నిర్జించబడతాడు. గుండెన కుమారుడు అనాథగా మిగులుతాడు. కురవి ముదిగొండ చాళుక్యుల వశమవుతుంది. కాకతీయ వంశం అంతరించే ప్రమాదంలో పడింది. కాకతీయ ఆడపడుచు అయిన కామసాని తన భర్త అయిన ఎర్రయ్యసేనాన్ని ఒప్పించి అల్లుడైన మొదట బేతయ్యను కళ్యాణి చాళుక్య చక్రవర్తి అయిన రెండవ తైలపుని వద్దకు తీసుకొని పోయి తనే స్వయంగా కాకతీయుల విధేయత, వీరత్వం, పరిపాలనా దక్షత వివరించి హన్మకొండ విషయం ఇప్పించవలసిందిగా కోరింది. చక్రవర్తి సమ్మతించాడు. తన భర్త చేసిన దానికి నష్టపరిహారంగా కాకతీయుల కుటుంబాన్ని నిలబెట్టేందుకు కామసాని కృషి చేసింది. అప్పుడు హన్మకొండను గాడై నాయకుడు ఆక్రమించి ఉన్నాడు. కళ్యాణి చాళుక్య సేనలతో సూరనాయకుడు మొదలైన సేనాపతులతో కూడి గరుడబేత హన్మకొండను ముట్టడించినాడు. బేతరాజు ఎన్నాళ్ళు హన్మకొండ కోటను ముట్టడి జరుపుతున్నా కోటను పట్టలేకపోయాడు. అప్పుడు హన్మకొండలో వెలిసి ఉన్న తన కులదైవము కాకతమ్మను ప్రార్థించి బేదరాజు తనతో ఉన్న తల్లి పూజా విగ్రహాన్ని పూజించి తన తల పూర్ణాహుతి ఇవ్వబోతే ఆ దేవికి ఆకాశవాణిగా, నాయన వీరభద్ర తటాకము నేటి భద్రకాళి చెరువు పక్కన బురుజును రేపు తాకవయ్య, విజయం లభిస్తుంది అని పలికినది. మొదటి బేతరాజు ఆరు గరుడ బేతరాజు తన తల బదులు 1000 నారికేలాలు పూర్ణాహుతి ఇచ్చి మర్నాడు కాకతమ్మ చెప్పిన చోట బురుజును కోటగోడను అతి ఉధృతంగా తాకినాడట. 10 నిమిషాలు యుద్ధం జరగగానే ఆ కోటగోడ పిల్లపిల్ల వెరిగి పడిపోయింది. ఆ దారిన మొదటి బేతరాజు కోటలో చొరబడి గాడయమ్మను యుద్ధంలో హతమార్చి హన్మకొండను స్వాధీనపరుచుకొనెను. ఈ పరిణామం కాకతీయ మహాసామ్రాజ్య స్థాపనకు నాంది. ఇది 1007లో జరిగింది. బేతరాజు రాజ్యం కొరవిసీమ సరిహద్దు మొదలు కరీంనగర్ మండలంలో ఉన్న శనిగరం వరకు వ్యాపించి ఉండేది. ఇతను సుమారు 52 సంవత్సరాలు హన్మకొండ రాజధానిగా కాకతీయ రాజ్యాన్ని పాలించినాడు. ఇతని మంత్రి నారాయణయ్య. ఇతని బిరుదు కాకతీ పురాదినాథ. బేతరాజు తరువాత అతని కుమారుడు మొదటి ప్రోలుడు హన్మకొండకు పాలకుడు అయినాడు. హన్మకొండ విషయాన్ని మొదట పొందినది బేతయ్య అయినా శాశ్వతంగా పొందినవాడు మొదటి ప్రోలరాజు. ఇతనికి పశ్చిమ చాళుక్య రాజైన మొదటి సోమేశ్వరుడు హన్మకొండను ప్రదానం చేసినాడు. వేములవాడ చాళుక్య రాజైన భద్రగుణ్ణి, మూడవ బద్దెగుణ్ణి ఓడించి సబ్బిసార మండలం కరీంనగర్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను జయించినాడు. కళ్యాణి చాళుక్యుల శత్రువులైన చోళులపై దండయాత్రలో చాళుక్య విక్రమాదిత్యుని తరపున మొదలు కొంకణ మండలాన్ని సాధించి కేరళ, పాండ్య మండలాల మీదుగా గంగై కొండపురాన్ని, కంచిపురానికి ఉన్న కవాటాన్ని ఛేదించి దానిని తెచ్చి రాజుకు బహుమతిగా మొదటి ప్రోలుడు ఇచ్చెను. వేంగి మీదుగా విజయవాడ మీదుగా బస్తర్ రాజ్యంలోని చిత్రకూటాన్ని జయించి ఆ రాజు అరాచకత్వాన్ని అణచివేశాడు. చిత్రకూట మండలంలో ఉన్న భద్రంగా పురుకుట ప్రాంతాన్ని కూడా ప్రోలుడు జయించినాడు. ఆ కాలంలోనే కాకతీయుల వీరత్వం నలుదిశలా ప్రాంతాలకు అతీతంగా ప్రకాశించింది. తన యుద్ధంలో జయించి వధించిన స్థానిక నాయకులు కొండపర్తి వరంగల్ దుర్గరాజు కొడుకు అయిన అన్నయ్య, గుణసాగర్కు చెందిన పురుకుట నాయకుడు గొన్న. ప్రోలయక బిరుదులు పంచమహాశబ్ద హరిగజ కేసరి అనగా ఏనుగు వంటి శత్రువులకు సింహం వంటి వాడని అర్థం. ఇతని గురువు రామేశ్వరుడు కేసరి తటాకం అనే చెరువును తవ్వించాడు. ఇది ఇప్పుడు కేసముద్రంలో ఉంది. ప్రోలరాజు శివారాధకుడు. రెండవ బేతరాజు ఇతని మొదటి ప్రోలరాజు పుత్రుడు. అతని తర్వాత రాజ్యాన్ని పాలించినాడు. ఇతని రాజ్యకాలం 1078 నుంచి 1110 ఏడి. ఇతనినే త్రిభువన మల్ల బేతరాజు అంటారు. ఇతడు కళ్యాణి చాళుక్యుల సామంతుడుగా విక్రమాదిత్య 6వ దండయాత్రలో పాల్గొని అతడి అభిమానాన్ని సంపాదించాడు. బేతరాజు సేనాని వైజన దండనాయకుడు.
చాళుక్యుల నుండి సభి మండలంలోని 1000 గ్రామాలు ఇప్పించాడు. ముదిగొండ రాజ్యంలో కొంత భాగాన్ని బహుమానంగా పొందాడు. రెండో బేతరాజు హన్మకొండలో తన తండ్రి పేరు మీద ప్రోలేశ్వరాలయం, తన పేరు మీద బేతేశ్వరాలయం నిర్మించి అఖండ దీపం కోసం నూనె మిల్లులో బ్రాహ్మణునికి గృహాన్ని కానుకగా ఇచ్చాడు. శివపురం అనే నగరాన్ని నిర్మించి తన గురువు పరమ మహేశ్వరుడైన రామేశ్వర పండితునికి దానమిచ్చాడు. రెండవ బేతరాజుకు విక్రమచక్రి, త్రిభువనమల్ల, మహామండలేశ్వర, చెలమర్తి గండ అనే బిరుదులున్నాయి. ఇతడు చోళ మాలవ రాజులనే మత్తిభూములకు సింహం వంటివాడు. దుర్గరాజు ఇతడు రెండవ బేతరాజు జ్యేష్ఠపుత్రుడు. ఇతడు తండ్రి తర్వాత రాజ్యాన్ని పాలించాడు. తండ్రి కాలం నుండి రాజకీయాలలో ఉన్నాడు. హన్మకొండలోని బేతేశ్వరాలయంను తనకు తన తండ్రి గురువైన కాలాముఖాచార్యుడు రామేశ్వర పండితునికి దానం చేశాడు. ఇతడు పులవాస నాయకుడు మేడరాజు పదవీచ్యుతుడైన కొలనుపక్క రాజైన జగద్దేవుని ప్రోత్సాహంతో స్వతంత్రించడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో కొలన్పాకలో పరామర జగద్దేవుని స్థానంలో కుమార సోమేశ్వరుడు రాజప్రతినిధిగా నియమితుడయ్యాడు. ఈ తిరుగుబాట్లను అణచడానికి కుమార సోమేశ్వరునికి అండగా నిలబడింది రెండవ బేతరాజు రెండవ సంతానం దుర్గరాజు తమ్ముడైన రెండవ ప్రోలుడు. ఇతడు జగద్దేవుని ప్రారదోలి అన్న దుర్గరాజును పదవీచ్యుతుని చేసి హన్మకొండ సింహాసనం అధిష్ఠించాడు. చాళుక్య చక్రవర్తుల నుండి స్వతంత్రించడానికి ప్రయత్నించిన సామంతులందరితో యుద్ధాలు చేసి ఓడించినాడు. ఆ రకంగా తెలంగాణ అంతటా జయించి కళ్యాణ చాళుక్య ప్రతాప చక్రవర్తి రెండవ జగదేక మల్లునికి విధేయ సామంతునిగా ఉన్నాడు. ఈ విజయోత్సాహంలో కృష్ణానదిని దాటి శ్రీశైలంలో విజయస్తంభం నాటించినాడు. రెండో ప్రోలుడు మంత్రకూటాధిపతి మంథెన అయిన గుండెన లేదా గుండరాజును సంహరించాడు. కళ్యాణి చాళుక్య చక్రవర్తి సోమేశ్వరుడి ఆదేశంతో రెండవ ప్రోలుడు కుందూరు నాడు పాలకులైన శ్రీదేవి తొండయ్య, గోవింద దండేశులను ఓడించి ఉదయచోడునికి పట్టం కట్టినాడు. తర్వాత వేంగి దేశం నుండి చాళుక్యులు తరిమివేయబడ్డారు. 1139లో చాళుక్య ప్రభువు సోమేశ్వరుడు మరణించాడు. ఇదే అదనుగా ప్రోలరాజు రాజవిస్తరణకు యత్నించగా పశ్చిమ చాళుక్య ప్రతినిధి అయిన జగద్దేవుడు ప్రోలుని శిక్షించుటకు హన్మకొండపై ముట్టడి చేశాడు. ప్రోలున్ ప్రతాప్ ముందు జగద్దేవుని ముట్టడి నిలవలేక నిష్క్రమించాడు. కళ్యాణి చాళుక్యరాజు తెలపుని బందీ చేసి వదిలిపెట్టాడు. మేడరాజు, గండరాజు, ఏడరాజు, కొండపల్లి అధిపతి అయిన గోండ దండనాయకుడు కుందూరు చోడ భీమునులతో స్నేహ సంబంధాలను సాగించాడు. ఆంధ్రదేశం అంతటా తన అధికారాన్ని విస్తరించాడు. మిగిలిన సాగర తీరపు ఆంధ్రదేశాన్ని జయించి తన రాజ్యంలో కలుపుకోవాలనే సంకల్పంతో ప్రోలుడు తూర్పు దండయాత్ర ఆరంభించాడు. ఈ సంగ్రామంలో అనేక యుద్ధ విజయి అయిన ప్రోలరాజు అమరావతి కోట వంశీయులు, కోన హైహైల మలయ సూర్య వంశీయులతో జరిగిన యుద్ధంలో తన తాత తండ్రుల వలె వీరమరణం పొందాడు. కాకతీ ప్రోలిన్ మంత్రి అయిన గంగాధరుడు హన్మకొండలో అద్భుత ప్రసన్న కేశవాలయం నిర్మించాడని అది ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. మరో మంత్రి అయిన బేతన ప్రగ్గడ యొక్క భార్య మైలమ్మ కడలాలయ బసతిని 1118లో జైనుల కోసం హన్మకొండ గుట్టపై ఏర్పాటు చేసింది. కడలాలయ అనగా కన్నడంలో పద్మాక్షి ఆర్ పద్మావతి అను జైన దేవత. కాలక్రమేణా ఆ గుడి పద్మాక్షిగా పరిణామం చెందింది. బేతన త్రవ్వించిన చెరువుకు పద్మాక్షి ఆలయానికి ప్రోలరాజు భూమి దానం చేశాడు. ప్రోలరాజు కాలంలోనే హన్మకొండలో సిద్ధేశ్వరాలయం నిర్మించబడింది. కాకతీయుల ఓరుగల్లు మహారాజధాని కూడా బీజం పడింది.
రెండో ప్రోలిన్ సమయంలోనే ఒకనాడు రైతులు ఎడ్ల బండిపై సరుకులు రాజధానికి తెస్తూ ఉన్న క్రమంలో ఒక బండి దిగబడిపోతుంది. అది ఎంత ప్రయత్నించినను రాకపోవడంతో సాయం కోసం రాజధానికి వచ్చి సైనికులను తీసుకుని వెళ్లిన రైతులకు బయటకు తీసిన బండి చక్రం చూడగానే సంభ్రమాశ్చర్యం చెందుతారు. ఆ చక్రం ఇనుప కమ్మీలు బంగారంగా మారటం రాజు అయిన ప్రోలిన్కి చేరుతుంది. ఆయన తన గురువు అయిన రామారణ్య మునీంద్రులతో కలిసి అచ్చట తవ్వించి చూడగా లింగం బయటపడుతుంది. అప్పుడు మునీంద్రులు స్పర్శ వేదలింగం బది స్పర్శ మాత్ర లోహము సువర్ణమగు నవిలోల బుద్ధి వబ్రమే నీకు లద్ది నభ్యమగుట దాని దానవీరుడే నెగడమోయి అని స్వయంభూగా వెలిసిన స్పర్శవేది లింగం దగ్గర స్వయంభూ దేవాలయము ప్రోలరాజు నిర్మించాడు. ప్రస్తుతం ఇది స్వయంభూ శంభుని ఆలయంగా పిలువబడుతున్నది. శంభుని ఆలయం కేంద్రంగా నూతన కోట నిర్మాణానికి నాంది పలికాడు రెండవ ప్రోలుడు. స్వయంభూగా ప్రకటితమైన స్పర్శవేది లింగం గురించి వివరిస్తూ స్పర్శవేది మహేష ప్రసాదమైన పుట్టి బంగారం అను దినంబును సమస్త ధర్మ మర్మ ప్రకాశమై బర్మ హర్మ్యం అలవరించే స్వర్గమున బ్రోలాధిపతికి రోజుకు పుట్టెడు బంగారం ఈశ్వర ప్రసాదంగా ఇచ్చే స్వయంభూ శంభుని స్పర్శవేది లింగం అనునిత్యం కాకతీయుల పూజలు అందుకొనెను. ప్రోలుని భార్య నతవాడి దుర్గరాజు సోదరి అయిన ముప్పమాంబ. వీరికి 5 కొడుకులు: రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి, రేపొల్ల దుర్గరాజు. పెద్ద కొడుకు రుద్రదేవుడు మరియు మహాదేవుడు తప్ప ఇంకెవరూ రాజ్యపాలన చేయలేదు. రెండవ ప్రోలిన్ తర్వాత హన్మకొండ రాజ్యాన్ని పాలించింది రుద్రదేవ మహారాజు. ఇతడు కాకతీయులలో స్వతంత్ర రాజు. రుద్రుడి పరిపాలనా కాలం 1158 నుండి 1195 ఏడి వరకు. తండ్రి వలనే రుద్రుడు మహాపరాక్రమశాలి. తండ్రిని మించి కాకతీయ రాజ్య విస్తరణ చేసినాడు. అచితేంద్ర యోగి విరచిత వేయిస్తంభాల గుడి శాసనం ప్రకారం రుద్రదేవుడి విజయములు ఇలా ఉన్నాయి. కుందూరు నాడును పాలిస్తున్న రెండవ ఉదయచోడుడు తన కొడుకు 4వ భీమచోడునితో కలిసి స్వతంత్రం ప్రకటించుకున్నాడు. ఈ నచ్చని రుద్రుడు వర్ధమానపురం మహబూబ్ నగర్ పై దండెత్తి విధ్వంసం కావించినాడు. భీమచోడుడు భయంతో అడవులు పట్టి పారిపోయినాడు. వర్ధమానపురం కాకతీయ రాజ్యంలో కలిపేశాడు. అంతటా కుందూరు పాలకులు ఇంకో రాజధాని పానగల్లుపై దండెత్తి ఆ నగరం తగలబెట్టాడు. అప్పుడు ఉదయచోడుడు తన కుమార్తె రుద్రునికిచ్చి వివాహం చేసి సంధి చేసుకున్నాడు. ఇదే వర్ధమానపురం నుండి తదనంతర కాలంలో గోన బుద్ధారెడ్డి, గోన గన్నారెడ్డి వంటి కాకతీయ భక్తులు సేనా నాయకులుగా వచ్చారు. దీంతో 1163లో రుద్రదేవుడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు. తెలంగాణలో తిరుగులేని ప్రభువుగా తన్ను తాను స్థాపించుకున్నాక రుద్రదేవ మహారాజు తన దృష్టిని తీరేంద్ర దేశానికి మరల్చినాడు. పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సాయం చేసినాడు. రుద్రదేవుడు తన తండ్రిని చంపిన రాజులపై మొదట విజృంభించినాడు. ధరణికోట ప్రభువు అయిన దొడ్డ భీముడిని చంపి దొడ్డ శిరచ్ఛేదక బిరుదు పొందాడు. తన సామంతునిగా దొడ్డ భీముని పుత్రుడు రెండో కేతనను ధరణికోటలో నిలిపాడు. వెలనాటి రెండవ చోళునిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఫలితంగా శ్రీశైలం త్రిపురాంతకం కాకతీయ రాజ్యంలో కలిశాయి. 1186లో 3వ గోల్కరాజును సంహరించాడు. అతని కొడుకు పృథ్వీశ్వరుడు శిష్టపురం పారిపోయాడు. ఈ విధంగా కాకతీయ సామ్రాజ్యం నేటి గోదావరి, తూర్పు పశ్చిమ జిల్లాలు, కృష్ణా జిల్లాల వరకు వ్యాపించింది. తెలంగాణలో బలపడుతున్న రుద్రదేవుని అణచడానికి కళ్యాణ చక్రవర్తి అయిన బిజ్జలుడు తన కొడుకు అయిన మైలికి నాయకత్వంలో సైన్యం పంపాడు. వీరికి పులవాసు రాజు మేడరాజు, నగనూరు ప్రభు దొమ్మరాజు కూటమిగా రుద్రుని మీద దండెత్తినారు. గొప్ప అశ్వదళాధిపతిగా పేరున్న నగనూరు దొమ్మరాజుతో పోరాడి సమస్త సంపదలు కలిగిన నగనూరును పొందాడు. పులవాస మేడరాజును ఓడించి తన రాజ్యాన్ని గోదావరి నదీ తీరం వరకు విస్తరించాడు. రుద్రదేవుడు తెలంగాణలో ఎదురులేనివాడు అయినాడు. ఇదే అదనుగా తనపైకి వచ్చిన మైలిగిని తరుముతో కళ్యాణి కటకం వరకు వెళ్ళినాడు. కాలచురు రాజ్యంలో ఉన్న బీదర్, జహీరాబాద్లు మొదలగు ప్రాంతాలను
కాకతీయ సామ్రాజ్యంలో కలిపినాడు. ఈ సందర్భంలో రుద్రుని భయంతో కళ్యాణి చాళుక్యుడు 3వ తైలపుడు విరేచనాలతో చనిపోయాడు. తెలుగు చోళ వంశానికి చెందిన 4 రాజులను ఓడించాడు. ఈ రకంగా రుద్రదేవుడు గొప్ప విజేతగా కాకతీయ సామ్రాజ్యానికి గట్టి పునాదులు వేసినాడు. ఈ విజయాల్లో సహాయపడిన రేచర్ల బేదిరెడ్డికి నల్గొండ జిల్లాలోని అమన్గల్ ప్రాంతాన్ని, చెరుకు రెడ్లకు జమ్మలూరు రాజ్యాన్ని ఇచ్చి సామంతులుగా నియమించినాడు. రుద్రదేవుడిపై 1195లో యాదవరాజు జైతికి యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో వీర రుద్రదేవ మహారాజు వీరమరణం పొందాడు. రుద్రదేవుడు యుద్ధవీరుడే కాక మంచి కవి. ఇతను సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. రుద్రదేవుడు కొందూరు దండయాత్రలో చూసిన దేవాలయం తను కూడా నిర్మించాలనుకుని తన పేరు మీద హన్మకొండలో రుద్రేశ్వర ఆలయం, అదే వేయిస్తంభాల ఆలయం నిర్మించాడు. ఈయన గొప్ప వాస్తుప్రియుడు. రుద్రదేవుని వాస్తుప్రీతికి శాశ్వత చిహ్నంగా సహస్ర స్తంభ రుద్రేశ్వర ఆలయం నేటికి నిలిచి ఉంది. సర్వక్షయకరుడైన కాలుని హస్తాలకు, శత్రు హస్తాలకు ఇది గురి అయినప్పటికీ నేటికి తన పూర్వ కళా వైభవాన్ని చాటుతూనే ఉంది. ఇందులో శివ, విష్ణు, సూర్యదేవులు ప్రతిష్ఠింపబడ్డారు. ఇచ్చట నందీశ్వర విగ్రహం సమున్నతమై జీవకళలు ఉట్టిపడుతుంది. ఈ దేవాలయం తలతల మెరిసే ఉక్కు వంటి నల్లరాతితో నిర్మించబడింది. జీల్గు నగిషి పనిగల 1000 స్తంభాలు సాంద్ర కదలీవనంలా కనబడతాయి. రుద్రుడు చేసిన మరి ఒక గొప్ప పని ఓరుగల్లు కోట నిర్మాణాన్ని కొంతవరకు పూర్తి చేయడం. ఓరుగల్లు పట్టణం వాడలు తీర్చి చక్కగా కట్టడం జరిగింది. ఆయా వాడలకు ఈయన తాను జయించిన నగరాల పేర్లు పెట్టించడం వ్యాపకార్థమైన చమత్కృతి. ఓరుగల్లు పట్టణానికి శాసకుడు సంప్రతిగా ఇందులూరు వంశ బ్రాహ్మణుడైన పెద్ద మల్లనామాత్యుడిని, చిన్న మల్లన మంత్రిని రుద్రుడు నియమించాడు. ఈయన మరొక మంత్రి మల్లినాయకుడు, యుద్ధ మంత్రి, పానగల్లో ఛాయా సోమేశ్వరాలయానికి దానాలు చేశాడు. ఇది కాకతీయుల సువర్ణ చరిత్రకు మొదటి అంకము. కాకతీయుల యుగం తెలుగు నేలకే కాకుండా దక్షిణ భారతావానికి సువర్ణ యుగం. కాకతీయులు యుద్ధ వీరులే కాక పండితులు, కవులు, సుపరిపాలన దక్షులు. కావున కాకతీయుల చరిత్ర మనందరికీ ప్రీతికరము. మన చరిత్రను కాపాడుకోకుంటే భవిష్యత్తు లేదు. అందుకు చరిత్రను, చారిత్రక సంపద అయిన ఆనాటి కట్టడాలు, ఆలయాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మన వారసత్వ కాకతీయ కళాత్మక ఆలయాలను మీ ముందుకు తీసుకువచ్చే ఓరుగల్లు అందాలు ఛానల్ను ఆదరించగలరు. ఓం నమః శివాయ.